ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. ఏంటన్నా ఎండలో ఎంతసేపు కూర్చోబెడతావు? ఇంకా ఇప్పుడు ఏసీ రూమ్లే కాదురా, అప్పుడప్పుడు ఒక గంట అలా బయట కూర్చోవాలి. ఎందుకు గంట? ఎందుకు ఎండలో తోటలో మారడానికే? ఖాళీ ఎంతసేపు కూర్చోడం ఆయన కథ చెప్పన్నా. కదా చెప్తా, మంచి కథ చెప్పన్నా. మంచి కదా, ఏం చెప్పాలి? ఒక ఆఫీస్లో నలుగురు ఉన్నారురా. వీడు సమరసింహారెడ్డి, వీడికి ఆత్రం ఎక్కువ. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పవన్, క్వరీ జనరేట్ చేసావా? క్వరీ రన్ చేస్తున్నా బ్రో, అయిపోయి వచ్చింది. అయ్యింది. ఇది తప్పదు. ఏం జాబ్ ఏమో, ఇప్పటికప్పుడు ఏమైనా దొరికితే బాగుంది, లైఫ్ సెట్. హలో పవన్, గ్యాస్ అయిపోయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సిలిండర్ అంటే అప్పుడే చేయాలి, లేదా దొంగతనమైనా చేయాలి. ఏదో ఒకటి చేసి తగలడు. సరేలే. ప్రపంచ దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నా, వంటలు మాత్రం ఖాళీగా ఉండదే. వీడు ఆదికేశవ రెడ్డి, వీడికి ఆవేశం ఎక్కువ. తమ్ముడు వాటర్ ఉన్నాయా? ఉన్నాయన్న. ఎవరయ్యా నువ్వు? ఆది కేశవరెడ్డి మనవన్ని. నన్ను చూసి ఒక్కసారి తొడగొట్టు చిన్న. తొడగొట్టుచినా కొట్టుచినా బాబు, అవి ఏం జరగవు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసు కదా. వెళ్ళు. వాడు ఇమాజిన్ చేసినట్టుగా బ్లాస్ట్ చేయాలంటే ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ కావాలి? ఈ శాలరీ సరిపోదు, దానికి వెన్నెలు దొరకాలి. వీడు ఇంద్రసేనారెడ్డి, వీడికి అత్యాశ ఎక్కువ. సింహాసనం పైన కూర్చున్న అక్కడ ఆంధ్రుడిది, ఇక్కడ ఇంద్రసేనారెడ్డిది. అది ఉత్త చేయలేదా? అదే బంగారం చేరైతే ఈ మాటలు అనేదా? అసలు ఈ రోజుల్లో బంగారం కొనాలంటే అమ్మో అయ్యే పని కాదు, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ జాబులతో అయ్యే పని కాదు, ఏదైనా బ్యాంకుకి అన్నం వేయాలి. వీడు అర్జున్ రెడ్డి, వీడికి అన్నీ ఎక్కువే. వీరందరూ కామన్గా కలిసే ప్లేస్ క్యాఫ్టేరియా. చే, నా వైఫ్ గ్యాస్ సిలిండర్ అడుగుతుంటాం, అయినా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ దొరకడం చాలా కష్టమైపోతుంది తెలుసా. నాకు పెట్రోల్ డీజిల్ కావాలి. దేనికిరా? ఓకే, నాకు అర్జెంటుగా గోల్డ్ కావాలి. ఏంట్రా వీడు గ్యాస్ అంటాడు, వీడు పెట్రోల్ డీజిల్ అంటాడు, నువ్వేమో గోల్డ్ అంటావు. ఈ జాబులు ఇవన్నీ చేస్తూ మన వల్ల అవ్వవు. ఏదైనా బ్యాంక్ అన్నా కన్నా వేయాలి, లేదంటే లంక బిందు దొరకాలి. లంక బిందులు కావాలంటే వాడిని కలవాలి. ఎవడాడు? దేవుడు. ఏ దేవుడు ఎక్కడ ఉంటాడు? మామూలుగా అందరికీ దొరకడు. ఎక్కడ దొరుకుతాడు? ఎవరి కళ్ళు గండు పిల్లి కళ్ళులా ఉంటాయో, ఎవరి చెయ్యి అరిటాకుల ఆకాశాన్ని చూస్తుందో, ఎవరి నడక నత్తలా సాగుతుందో ఆయనే దేవుడు. దేవుడు అన్నావు, ఆఫీస్లో ఉన్నాడేంటి? దేవుడు అంతటా ఉంటాడు. దేవుడు దేవుడు మాకు లంక బిందెలు బంగారం కావాలి. అడగ్గానే దొరకడానికి ఈ హోటల్ ఎక్కింది కాదు, లంక బిందెలు అంత ఈజీ కాదు. రిస్క్ మాది, దొరికిన దాంట్లో కొంత వాటా నీది. ఇప్పుడు ఏమంటావు?
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇలాంటి డీల్ జరిగితే బాగుండేదేమో. యుద్ధం అయ్యేదే కాదు. డీలోకే లంక బిందెలు చూపిస్తా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. సర్వే బంగారం అన్నావు, లంక బిందెలు అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావేంటి? సరే, నాకు తెలిసిన ఒక విషయం మీకు చెప్పాలి. దేవరా స్టోరీ అయితే కాదు కదా? మీరందరూ యుగానికి ఒకటి సినిమా చూశారు కదా? చూసాం. అందులో క్లైమాక్స్. ఎన్నిసార్లు చెప్పాను అలర్ట్ గా ఉండండి రాస్కెల్స్, వాడి ప్రాణాలతో వదలొద్దు, వెళ్ళండి. అలా దూత యువరాజును తీసుకొని అడవిలోకి వెళ్ళిన తర్వాత ఆ యువరాజు తరతరాలుగా ఇక్కడే మన మధ్య తిరుగుతున్నాడు. ఆ యువరాజుకి ఆ దూత వాళ్ళ చోళరాజ్య సంపద గురించి చెప్పే ఉంటాడు. ఆ యువరాజుని మనం పట్టుకోగలిగితే ఆ నిధి మన సొంతం అవుతుంది. కానీ వాడిని అలా గుర్తుపట్టారు. ఆ సినిమాలో ఎప్పుడో చిన్నపిల్లల్లో ఉన్నాడు, పెద్దోడు అయిపోయి ఉంటాడు. నేను గుర్తుపడతాను. మనల్ని వెతుక్కుంటూ వాడే వస్తాడు. అదేంటి అదృష్టానికి లాజిక్లు ఉండాలి, ఓన్లీ మ్యాజిక్లే. ముందు కథ వినండి. యువరాజు అటు ఇటు తిరుగుతూ ఆఫీస్కి వచ్చాడు. ఆ 5 దగ్గరికి వెళ్ళాడు. చోళరాజు లాగ్ చేయకుండా మీరు రాజు సంపద ఎక్కడో చెప్పు. చెప్పను బ్రదర్. చేద్దాం. తరలి రాదటనే వసంతం తన దరికి రాని వనాల కోసం. వారి డ్యాన్స్కి ఇంప్రెస్ అయిన ఆ చోళ యువరాజు వారిని తీసుకొని నిధివేటకి వెళ్ళారు. ఏంద్రా చూస్తున్నారు, నిద్ర కింద లేదనా? అవునా? ఏందిరా దొరికేది? కష్టపడిందే ఏది రాదు, ఊరికే వచ్చింది ఏది ఉండదు. పదండి పని చేసుకుందాం. అన్న, ఫస్ట్ సమర్థనారెడ్డి గురించి చెప్పినప్పుడు ఫ్రేమ్లో 2 ఉన్నారు కదన్నా, ఎవరన్నా వాళ్ళు? వాళ్ళ ఫైనల్గా ఎంజాయ్ చేస్తూ పని చేయాలంటావు. జాబ్ అంటే శాలరీ ఒకటే కాదు, సంతోషం కూడా ఉండాలి, వర్క్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. బ్రేయ్, నేను యుగానికి ఒక్కటి మూవీ చూసారా? నిజంగానే ఆ చోళరాజ సంపద ఉండుంటే సూర్య అన్న మనకి మొత్తం చెప్పకుండా ఆపేశాడు. ఎవరైనా సంపద వెతికితే బాగుండు కదా.